నమస్తే సూర్యదేవలత గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ మేడం, నేను విడుదల రజనీ గారు ఏదైతే పోలీసుల్ని అడ్డుపడ్డారు, ఏదైతే విడుదల రజనీ గారి కార్ లో ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ముద్దై, ఆ వ్యక్తిని బయట పంపించండి అని పోలీసులు చెప్పడం జరిగింది. అక్కడ పోలీసులతో వాగ్వాదం కానీ, సో వాళ్ళతోనే గొడవలు పడ్డే యోచనలో విడుదల రజనీ గారితో మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే కావాలని విడుదల రజనీ గారిని పోలీసులు గాని, కూటమి గవర్నమెంట్ గాని టార్గెట్ చేసినట్టే వాళ్ళందరూ పోర్ట్రేట్ చేస్తున్నారు. సో ఆ వీడియో గానీ, ఆ విజువల్స్ గానీ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఒకటే ఇక్కడ మనకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, ఆవిడ అనుచరుడు, ప్రధాన అనుచరుడు శ్రీకాంత్. సో ఆయన ఉమ్. దొరికాడు అనుకోండి, ఈవిడ చరిత్ర భాగవతం అన్ని బయట వస్తాయి. సో అతన్ని సేవ్ చేస్తే నాకు కొంచెం మంచిగా ఉంటుంది, నేను సేవ్ అవుతాననే ఆలోచన ఆవిడ స్పష్టంగా అక్కడ, ఆవిడ మీద ఏదైతే అలిగేషన్స్ వస్తాయో, నేను ఏ రోజైనా మళ్ళా నేను ఇతను తగులుకున్న తర్వాత అతను చెప్పే ఆ సాక్ష్యాలు ఏమైనా ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా నాకు వస్తది, నేను దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా అనేది ఆవిడలో స్పష్టంగా అది కనపడిపోతుంది అక్కడ. అంటే ఆవిడ సిఐతో గొడవ పట్టమే కానివ్వండి, సిఐ సుబ్బారాయుడు గారిని ఆవిడ మాట్లాడిన మాటలే కానివ్వండి, ఇప్పుడు ఆవిడ తప్పు చేయనప్పుడు దానిలో లేదు అని చెప్తున్నారు, దానిలో ఎవ్వరు లేరు అని చెప్తుంది. చెప్పనప్పుడు చూపెట్టొచ్చుగా, డోర్ ఓపెన్ చేస్తే చూసుకొని వెళ్ళిపోతారు కదా. అవును. అక్కడ ఇప్పటికి ఇప్పుడు ఎలా ఉందంటే, ఆవిడ రౌడీజం ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు కూడా ఏదో వైసీపీ గవర్నమెంట్ ఉంది, సో నేను చెప్పిందే చెల్లుతుంది, పోలీసులు నేను చెప్తే వెళ్ళిపోతారు, ఆ రకంగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఆవిడలో ఒక చేంజ్ అనేది రావట్లేదు. అంటే ఇప్పుడు ఆయన చేసిన ఏవేవైతే ఆయన మీద వచ్చిన కేసులు, అలిగేషన్స్ ఏమైనా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈవిడ అండ చూసుకొని చేసినవే కదా. సో ఈవిడికి దానిలో పార్ట్నర్షిప్ ఉంది కదా, ఈవిడికి ఆ వాటా ఇచ్చాడు కదా. సో అందుకని ఆయన సేవ్ చేసుకుంటుంది. ఇవన్నీ కానీ ఎక్కడ బయట పార్ట్నర్షిప్ అంటూ ఏం లేదు, అక్రమ అరెస్ట్ వీళ్ళందరూ చేస్తున్నారని విడుదల రజనీ గారు అంటున్నారు. అక్రమ అరెస్ట్ ఇప్పుడు రత్నాకర్ రెడ్డి అనే వ్యక్తి చెప్తున్నాడు కదా, 28 లక్షలు నా దగ్గర తీసుకున్నాడు, కోడిగుడ్ల కాంటాక్ట్ నాకు ఇప్పించడం కోసం ఆ 28 లక్షలు నా దగ్గర తీసుకున్నారనేది ఆయన చెప్తున్నాడు కదా. సో అవును. అక్కడ చెప్పే వ్యక్తి కూడా వినాలి కదా. సో ఈవిడ ఇప్పుడు తీసుకున్నాడా తీసుకోలేదా అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. అవతల కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ వచ్చినప్పుడు దాని మీద యాక్షన్ అయితే తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటది కదా. సో ఈవిడ ఏంటంటే ఎంతసేపు ఆవిడకి ఆ నేను ఒక నేను మినిస్టర్ గా చేశాను, సో నేను ఏం చెప్తే అదే చెల్లాలి, సో పోలీసులు ఏంటి, ఇంకా హోదా ఆవిడకి గతంలో ఉన్న హోదాలో ఉన్నట్టే బిహేవ్ చేస్తుంది. అసలు ఉమ్. ఎంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ని అందరినీ నిలబెట్టి ఆవిడ ఒక్కటే అంత ఆ రకంగా హడావిడి చేయటం చూస్తే, ఈ వ్యవస్థని ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటుంది, ఏం చెప్దాం అనుకుంటుంది సమాజానికి. అంటే నువ్వు ఒక ముద్దాయిని ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే నువ్వు కారులో పెట్టుకొని తిప్పుతా ఉంటది, అరెస్ట్ కావాల్సిన వాళ్ళని కారులో పెట్టుకొని తిప్పుతూ సేవ్ చేయాలని చూస్తుందా. ఇప్పుడు అంటే వాళ్ళ ఇన్వెస్ట్ కానీ తిప్పడం తిప్పడం కాదని వాళ్ళు అంటున్నారు. సో ఆ వ్యక్తిని మేము కాపాడుతున్నాము, అక్రమ అరెస్ట్ నుంచి కాపాడుతున్నాము అని విడుదల విడుదల రజనీ గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ అని అంటున్నారు. సో మీకు ఏమనిపిస్తున్నారు ఆ మాటలు వింటుంటే? ఇప్పుడు ఆవిడ మాట్లాడే ఏమైనా నమ్మబుద్ధిగా ఉన్నాయా? ఆవిడ చేసిన హడావిడి కానివ్వండి, ఆవిడ చేసే ఇది కానివ్వండి. యాక్చువల్లీ అక్కడైతే పోలీసులు ఒక తీసుకెళ్తారు, కేసు అయితే పెట్టున్నారు, సో ఎంక్వైరీ చేస్తారు, సో అవ్వాల్సి వస్తే అరెస్ట్ అవుతారు. ఆయన ఏ ఎవిడెన్స్ లేకుండా అయితే ఆయన కంప్లైంట్ ఇవ్వరు కదా. ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చింది అని అంటే ఎవిడెన్స్ ఉంటేనే కదా కంప్లైంట్. సో ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వీళ్ళు అప్పుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆ ఉమ్. రత్నాకర్ రెడ్డి ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు, సో ఆయన దగ్గర ఎవిడెన్స్ పెట్టుకునే కదా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. అవన్నీ ఆలోచించకుండా ఈవిడ ఈ రోజు ఈ హడావిడి చేయటం, దీని మూలాన ఏదో ఆవిడ అంటే కూటమి ప్రభుత్వం మీద నిందలు నెట్టాలని చూస్తుంది. అంటే ఏంటంటే అక్రమ అరెస్ట్ ఏంటి, ఇతన్ని ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి మీద అక్రమ అరెస్ట్ చేసే అంత అంటే ఇంకేం పని లేదా, కూటమి ఉమ్. ప్రభుత్వానికి ఇంకా పని లేదా. శ్రీకాంత్ రెడ్డి ఒక పెద్ద ఆ మినిస్టర్ గా చేశాడు, ఎమ్మెల్యేనా ఎంపీగా చేశాడు, ఏం చేశాడు అని చెప్పి ఆయన మీద కక్ష కట్టాల్సిన అవసరం ఏంటి. ఇట్లా వాళ్ళ మీద అంతా కేసులు పెట్టుకుంటా పోవటానికి ఇంకేమి ప్రభుత్వానికి ఇంకేం పని లేదు, వీళ్ళ గురించి ఆలోచించటమేనా, వీళ్ళ గురించి వీళ్ళ కేసుల గురించే. ఎవరైతే వాళ్ళు నష్టపోయారో వాళ్ళ బాధని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చుకున్నప్పుడు అది యాక్షన్ తీసుకుంటారు కదా. సో వాళ్ళని తప్పు పట్టడానికి లేదు కదా పోలీస్ వ్యవస్థని అక్కడ. సో పోలీస్ వ్యవస్థ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అలాంటప్పుడు
ఈవిడ ఆడ చేసిన హడావుడి అనేది అందరూ ప్రజలందరూ కూడా చూసారు. సో ఈవిడ ఏ రకంగా అక్కడ హడావుడి చేస్తుంది, ఈవిడ ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది అయితే అక్కడ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఓకే. కానీ మేడం ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే విడుదల రజని ఏదైతే సీఏతో చెప్తున్నారు, సో మీకు అరెస్ట్ చేయమని ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? లేకపోతే మీ ఎమ్మెల్యే చెప్పారా? మీ ఎమ్మెల్యే మాటలు మీరు ఎందుకు వింటున్నారని విడుదల రజని గారు వాళ్ళ మీద సీఏనే క్వశ్చన్ చేసే పరిస్థితి చూస్తున్నాం. సో ఇక్కడ సీఏ గనక పెద్ద త్వరగా ఎమ్మెల్యే అనే వ్యక్తి ఉన్నాడంటారా? విడుదల రజని గారు చెప్తున్నారు కాబట్టి. కాదు, మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పి అంత ఖాళీ ఈవిడ గురించి మాట్లాడే అంత ఇది ఉన్నదా? ఈవిడ ఏ స్థాయిలో ఉందనుకుంటుంది, ఏమనుకుంటుంది ఆవిడ? ఆమె ఆ మాజీ శ్రీకాంత్ మంత్రి కదా. మాజీ మంత్రి అయినా ఏంటండి, మాజీ మంత్రులు అందరూ ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది మాజీ మంత్రులు ఉన్నారు. సో వాళ్ళని ఎవరైతే బాధపడ్డారో, ఎవరైతే దానిలో చీట్ చేసి మోసపోయారో వాళ్ళు ఉంటది, వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఆ శ్రీకాంత్ రెడ్డి ఎవరైనా బాబు గారికి తెలుసా? సో అతను ఎవరో కూడా వాళ్ళకి తెలిసి ఉండదు. సో అతన్ని ఏదో పెద్ద బాబు గారు చేయిస్తున్నారు అని చెప్పి మాట్లాడటం అయితే చాలా హాస్యాస్పదం. ఆమె ఏమనుకుంటుందో అర్థం కావట్లా. ఇంకా బాబు గారికి ఈవిడ వెనకాల ఎవరు తిరుగుతున్నారు, ఈమె చెంచాలు ఎవరున్నారు, ఇవి కనుక్కునే పనా? ఇంక వేరే పనులు లేవనుకుంటుందా? సో ఆవిడ ఏ స్థాయిలో ఉంది, ఏం మాట్లాడుతుంది అనేది ఆవిడ చూసుకోమనండి. అంతేగాని దీన్ని బాబు గారికో కూటమి ప్రభుత్వానికో ఆపాదించడం అయితే కరెక్ట్ పద్ధతి కాదు. సరే వాళ్ళు నిర్దోషులైతే వాళ్ళు ఏ తప్పు చెయ్యకపోతే పోలీసులకు సహకరించమనండి. సో కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులు ఇప్పుడు తప్పు చేయనప్పుడు ఎంత అరెస్ట్ చేసి ఏం చేసినా బెయిల్ అనేది వస్తుంది కదా. ఒకవేళ వీళ్ళ అంతా కరెక్ట్ బెయిల్ వచ్చిన తర్వాత కేసులో అయితే నిజ నిర్ధారణ అవుతుంది కదా. సో ఎన్ని రోజులు సేవ్ చేస్తారు? ఇప్పుడు కేసు అంటూ పెట్టిన తర్వాత సో ఎంక్వైరీకి వెళ్లాల్సిన బాధ్యత అయితే ఉంటది, ఎవరికైనా ఉంటది. సో ఎవిడెన్స్ అనేది ఉంటాయి కదా. ఆ ఎవిడెన్స్ ఏమి వాళ్ళు చూపిస్తున్నారు, అది తీసుకొచ్చి చూపెట్టమనండి వీటిని. అది ఓకే. చేయట్లేదు. అది ఓకే. ఎక్కడ కూడా ఆ న్యాయస్థానానికే కానివ్వండి, ఆ ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ ఏ రకంగా కూడా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. అంటే ఏదైనా సరే వాళ్ళకి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటం అలవాటైపోయిందండి వైసీపీకి. దౌర్జన్యాలు, రౌడీయిజము, వాళ్ళు ఉన్నప్పుడు మేనేజబుల్ చేయటము, ఎట్లాగో చట్టాన్ని కూడా వాళ్ళ చేతుల్లో తీసుకుంటారు, న్యాయ వ్యవస్థని తీసుకోవాలని చూస్తారు. ఆ న్యాయం సరే అంటే న్యాయ వ్యవస్థ కరెక్ట్ గా ఏదైనా రిజల్ట్ వచ్చింది అనుకోండి, న్యాయ వ్యవస్థలు కూడా వాళ్ళని కూడా న్యాయవాదులు మనం చూసాం, జడ్జెస్ కూడా మాట్లాడిన రోజులు విన్నాం అవును. మన గతంలో. జడ్జెస్ కూడా వాళ్ళు మాట్లాడారు అప్పుడు. అంటే కానీ వాళ్ళకి పోలీసులు విడుదల రజనీ గారికి సపోర్ట్ చేయట్లేదు, సహకరించట్లేదు. మీరు వెళ్ళండి నేను స్టేషన్ కి వస్తానన్నప్పటికీ పోలీసులు వినని పరిస్థితి అని ఈ విడుదల రజనీ గాని వైసీపీ గాని అంటున్నారు. అది కూడా మీరు చూశారు. దాని పట్ల మీరు ఏమంటారు మేడం? ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు ఓపెన్ చేసి చూపెట్టి ఎవరున్నారో లేరో చూపెట్టి, సరే వాళ్ళు ఎవరి మీద అయితే శ్రీకాంత్ రెడ్డిని ఎంట పెట్టుకొని వెళ్ళొచ్చు కదా. ఆవిడ సపోర్ట్ చేయాలి, శ్రీకాంత్ రెడ్డిని సేవ్ చేయాలి, నేను అతను ఏమీ తెలియదు అన్నప్పుడు నువ్వు ఆయన వెంట పెట్టుకొని నువ్వు వెళ్ళొచ్చు కదా. సో అతను లేనే లేడు నా కారులో అన్నప్పుడు కారు తీసి ఓపెన్ చేసి చూపెట్టడానికి ఏంటి బాధ? సో ఇవంతా ఈ డ్రామాలు, ఆవిడకి డ్రామాలు నటన అనేది వెనతో పెట్టిన విద్య. మనం చూస్తూనే ఉన్నాం. 5 ఏళ్ల క్రితము చూసాం, మా పార్టీలో మహానాడులో మొక్కగా పెరిగిందని చెప్పిన ఆవిడ్ని చూసాం. దాని తర్వాత ఎన్ని రకాల మాటలు మాట్లాడిందో చూసాం. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఆమెకి నటన అనేది చాలా ఈజీ. సో ఆవిడ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవ్వాలి, సో నేను ఎట్లాగైనా నేను ట్రెండింగ్ లో ఉండాలి అనుకునే ఆలోచన ఆవిడది. సో ఓకే. అంతేగానివ్వండి, ఆవిడికి మెయిన్ ఎవరైతే వాళ్ళు అరెస్ట్ అయితే ఈవిడ చిట్టా అంతా వాళ్ళ దగ్గర ఉంది, అవన్నీ ఓకే. బయట వస్తాయి. ఆమె ఓకే. నటిస్తున్న ఇదంతా. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.